చిగురుపాటి జయరాం హత్య కేసులో నేడు నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. 2019 జనవరి 31న జరిగిన చిగురుపాటి జయరాం హత్య కేసులో రాకేష్ రెడ్డి, విశాల్, శ్రీనివాస్, రౌడీ షీటర్ నగేష్ కీలక నిందితులుగా ఉన్నారు. 4 ఏళ్ల విచారణ తర్వాత నాంపల్లి కోర్టు ఏ తీర్పునిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. రైట్, చిగురుపాటి జయరాం హత్య కేసుకి సంబంధించి 4 ఏళ్ల విచారణ తర్వాత ఈ రోజు నాంపల్లి కోర్టు తుది తీర్పు ఇవ్వబోతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చిగురుపాటి జయరాం హత్య కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టు మరికొద్ది సేపట్లో తీర్పును వెల్లడించనుంది. 2019 జనవరి 31వ తారీఖున అతి దారుణంగా హత్య చేసినటువంటి సంఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించింది. 4 ఏళ్ల తర్వాత సుదీర్ఘంగా విచారించిన తర్వాత ఈ రోజు ఈ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పును వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపు 388 పేజీల ఛార్జ్ షీట్ ను ఇప్పటికే బంజారాహిల్స్ అంటే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ అంటే 2 పరిధిలో ఈ కేసు విచారణ జరిగింది. అయితే బంజారాహిల్స్ ఏసీపీ ఈ కేసును విచారణ జరిపి దాదాపు 388 పేజీల ఛార్జ్ షీట్ ను దాఖలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఛార్జ్ షీట్ లో 12 మంది నిందితులను కూడా చేర్చినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. 80 మంది సాక్షులను విచారించి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఈ కేసులో మరికొద్ది సేపట్లో ఎవరెవరి ప్రమేయం ఎంతుంది, ఈ కేసులో పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు కాబట్టి వారికి సంబంధించి దానిపైన ఈ కేసులో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి ఈ హత్య చేశాడనేది ప్రధానంగా అభియోగాలు మోపారు. రాకేష్ రెడ్డి ఒక పథకం ప్రకారం డబ్బుల కోసమే ఈ హత్యకు పాల్పడ్డారనేటువంటి అంశాన్ని ఛార్జ్ షీట్ లో స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి ఇవన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత కోర్టు ఈ రోజు ఎలాంటి తీర్పును వెల్లడించబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ కేసులో కీలక నిందితులు రాకేష్ రెడ్డి, విశాల్, శ్రీనివాస్, తర్వాత రౌడీ షీటర్ నగేష్, వీళ్ళ యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంది. ఇప్పటికే కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ అన్నింటినీ ఆధారంగా చేసుకుని కేసు దర్యాప్తు కొనసాగించారు. అవన్నిటినీ కూడా ఛార్జ్ షీట్ లో పొందుపరిచారు. కాబట్టి నాంపల్లి కోర్టు మరికొద్ది సేపట్లో ఈ కేసుకు సంబంధించి రాకేష్ రెడ్డి కావచ్చు, ఈ కేసులో ఉన్నటువంటి నిందితులకు ఎలాంటి శిక్షను ఖరారు చేస్తుందనేటువంటి అంశానికి సంబంధించి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు జయరాం హత్య కేసు తర్వాత అంటే చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ తో కూడా నిందితుడు రాకేష్ రెడ్డి మాట్లాడారు. దీంతో పోలీస్ ఆఫీసర్స్ పై కూడా గతంలో శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. వారిని కూడా ఈ కేసులో నిందితులుగా చేరుస్తూ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు. కాబట్టి 12 మంది నిందితులు ఈ కేసులో ఉన్నారు. ఈ 12 మంది నిందితులకు సంబంధించి కోర్టు మరికొద్ది సేపట్లోనే ఒక కీలకమైనటువంటి తీర్పును వెల్లడించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. విజయ చంద్రిక. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.